పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 14 మరియు 15 వచనము. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది స్వార్థను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా, మీ అందరికీ కూడా ప్రభువు నామములో శుభాభివందనములు, దేవుని దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానించే అంశము మార్పు మన మేలుకే. మార్పు మన మేలుకే. ప్రియ సహోదరి సహోదరులారా, మార్పు అనేది మనిషి జీవితములో అతి ప్రధానమైనది. ఈ మార్పు మనిషి జీవితములో దశల వారీగా మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు ద్వారానే మానవుడు అనునిత్యము కూడా ఏదో ఒక క్రొత్త ధనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇలా మార్పు అనేది మనిషి జీవితములో సర్వసాధారణం. మీరు నేను మనందరము కూడా మన జీవితంలో మార్పును చవిచూసే ఉంటాము ప్రియ సహోదరి సహోదరులారా. అయితే కొన్ని సందర్భాలలో ఆ మార్పుని మనం సంతోషముగా స్వీకరిస్తాం, కానీ కొన్ని సందర్భాలలో భయపడిపోతూ ఉంటాం. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితములో కూడా మార్పు మన మేలుకే. ఆ మార్పు ఏ విధముగా వస్తూ ఉంది? హృదయ పరివర్తనం. ఆ హృదయ పరివర్తనము ద్వారా మన ఆత్మీయ మేలులు మెరుగుపరచబడుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలకించినటువంటి సువిశేష పఠనము మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనములో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది, అనగా నీవు మార్పు చెందాలి. పూర్వ జీవితము కంటే మెరుగైన జీవితములోనికి మార్పు చెందాలి. ఆ మార్పు చెంది స్వార్థను విశ్వసింపుడు అని వాక్యము పలుకుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత రోజులలో మనిషి జీవితములో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. రోజులలో మార్పు వస్తూ ఉన్నాయి, కాలాలలో మార్పులు వస్తూ ఉన్నాయి, ఋతువులలో మార్పులు వస్తూ ఉన్నాయి, మనం భుజించే ఆహార అలవాటులలో మార్పులు వస్తూ ఉన్నాయి, రుచులలో మార్పులు వస్తూ ఉన్నాయి, వేషధారణలో మార్పులు వస్తూ ఉన్నాయి, పలకరింపులలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఇలా ప్రియ సహోదరి సహోదరులారా, మార్పు లేనిదే మనిషి జీవితములో ఏ మేలు కూడా లేదు.
అందుకే ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటు అంశములో మార్పు మన మేలుకే అని దేవుడు మనందరికీ కూడా దీవెనలు సమృద్ధిగా దయచేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారముగా చేసుకొని ఈ రోజున మన జీవితంలో మనం ఏ విధముగా మార్పు చెందుతూ ఉన్నాం, మార్పు ఏ విధముగా మన మేలుకి దోహదపడుతూ ఉన్నది అని ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఫరో రాజు కింద బానిస జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారు అనునిత్యము కూడా ఆ బానిస బ్రతుకును జీవించలేక ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖములో మునిగిపోతూ ఉన్నారు. వారి కన్నీరును చూచినటువంటి దేవాతి దేవుడు, వారి ప్రార్థనను విన్నటువంటి దేవాతి దేవుడు వారి కన్నీరును తొడవాలని, వారి బాధలను, వారి ఇబ్బందులను, దుఃఖమును తీసివేయాలి అని, వారిలో పెను మార్పు తీసుకురావాలని వారందరినీ కూడా ప్రియ సహోదరి సహోదరులారా మోషే నాయకత్వములో వారిని వాగ్దాంత భూమికి నడిపిస్తూ ఉన్నాడు. అనగా వారి జీవితాలను మారుస్తూ ఉన్నాడు. వారి జీవితంలో మార్పు అనేది వారికి ప్రారంభమవుతూ ఉన్నది. ప్రియ విశ్వాసులారా, మరి ఆ విధముగా వారు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా వారు ఆ మార్పులో కష్టాన్ని చూస్తూ ఉన్నారు. ఆ మార్పులో వారు ఆకలి దప్పులను చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ ఆకలి దప్పులను చూచి ఓర్పును కోల్పోయి, సహనమును కోల్పోయి మోషేతో దేవునితో, అయ్యా మాకు ఈ మార్పు వద్దు, అయ్యా ఈ ఆకలి బాధలు మేము తట్టుకోలేకపోతూ ఉన్నాం, ఈ మార్పు మా జీవితంలో మాకొద్దు, మమ్మల్ని తిరిగి మరలా ఐగుప్తుకే పంపించు, అక్కడ కనీసము మాకు తినటానికి గంజైనా దొరుకుతుంది, కనీసము గుప్పెడు మెతుకులైనా మాకు దొరుకుతాయి, మా దాహం తీర్చడానికి కనీసము ఒక చుక్క నీరైనా దొరుకుతుంది, కానీ ఈ ఎడారిలో మేము ఆకలికి తట్టుకోలేకపోతూ ఉన్నాం, దాహంతో తట్టుకోలేకపోతూ ఉన్నాం, కాబట్టి మాకు ఈ మార్పు అవసరం లేదు, మమ్మల్ని తిరిగి పాత బానిస జీవితానికే పంపించు అని వారు అనేక సార్లు మోషే మీద తిరుగుబడటం మాత్రమే కాదు ప్రియులారా, దేవుని మీద కూడా తిరుగుబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. వారి జీవితంలో వస్తూ ఉన్నటువంటి మార్పు, వారికి వాగ్దాంత భూమి వశమవుతూ ఉన్నటువంటి ఆ దీవెనను వారు మర్చిపోతూ ఉన్నారు. ఆ మార్పు కష్టముగా ఉంది అని చెప్పి వారు వెనుకకు అడుగులు వేయాలని ఆశపడుతూ ఉన్నారు. మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇజ్రాయేలుల ప్రజల వలె, ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల వలె మనము కూడా మన జీవితంలో మార్పు చెందుతూ ఉన్నప్పుడు ఎదురయ్యే ఆ కష్టాన్ని భరించలేకపోతూ, ఎదురయ్యే ఆ బాధను, ఆ దుఃఖాన్ని ఓర్చుకోలేకపోతూ ఉన్నాం. ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో గ్రహించలేకపోతూ ఉన్నాం. ఆ మార్పు నా ఆత్మీయ జీవిత మేలుకే అన్న విషయాన్ని గ్రహించలేకపోతూ, నాకు ఆ పాత జీవితమే బాగుంది, నాకు ఆ పాత పాపకరమైనటువంటి ఆ జీవితమే చాలా హాయిగా ఉంది అని ఈ ఇజ్రాయేలు ప్రజల వలె మనము కూడా కొన్ని సందర్భాలలో ప్రియ సహోదరి సహోదరులారా మార్పు చెందటానికి అయిష్టత చూపుతూ వెనుకకు అడుగులు వేస్తూ ఉన్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మార్పు చెందటము ద్వారా, హృదయ పరివర్తనము చెంది స్వార్థను విశ్వసించటము ద్వారా దేవుడు మనకు దయచేసే దీవెనలను మర్చిపోతూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించే ఆ కృపను మర్చిపోతూ ఉన్నాం.
అందుకే ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మార్పు మన జీవితానికి మంచికే మేలుకే అన్న సత్యాన్ని ఎల్లప్పుడూ కూడా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటా వాగ్దానం? ఇదిగో మిమ్మల్ని పాలు తేనెలు జారే ఆ యొక్క వాగ్దాంత భూమికి వారసులను చేస్తాను అని మనకి కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తేనె కంటే ఎన్నో రెట్లు తీయదనమునిచ్చే దీవెననిచ్చే ఆ దేవుని వాక్కు మన సొంతం అవుతూ ఉన్నది. ఆ యొక్క జాలువారే దీవెనల వలె మనము కూడా ఆ దేవుని దీవెనలు పొందుకోవాలి. అలా పొందుకోవాలి అంటే, ఆ దేవుని వాగ్దానం మన జీవితం నెరవేరాలి అంటే, ప్రియ బిడ్డ, ఈ రోజున నీ జీవితం మార్పు చెందాలి. ఆ మార్పు నీ మేలుకే అని గ్రహించాలి. ఆ మార్పు లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటే మనము మేలులు పొందలేము. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి. రోజు రోజుకి కూడా మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెంది మార్పు చెందితేనే దేవుడు మనలను కూడా పరిపూర్ణముగా ప్రేమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చిన్నప్పుడు పాఠాలలో చదువుకుంటూ ఉన్నాం. సీతాకోక చిలుక అది అందమైన ఆకర్షణీయమైన రంగులు కలిగినటువంటి సీతాకోక చిలుకగా మారాలి అంటే ఎన్నో దశలను దాటుకొని రావాలి. ముఖ్యముగా అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు, గూడు కట్టుకొని ఉన్నప్పుడు అది చనిపోయిందేమో, కదలలేని స్థితిలో ఉంటుందేమో, గూడు కప్పుకొని ఆ గూటిలో దాక్కొని ఉంది అని మనందరము కూడా అర్థము చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అది ఆ గొంగలి పురుగు మార్పు చెందకపోతే, ఆ యొక్క సీతాకోక చిలుకలో ఆ దశలు లేకపోతే అది అందమైన సీతాకోక చిలుకగా ఎగరలేదు, మార్పు చెందలేదు. అలాగనే మన జీవితాలు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, గూడు కట్టుకున్నటువంటి మన పాపముల నుండి, మనలో ఉన్నటువంటి ఆ రుగ్మతల నుండి, మనలో నాటుకొని ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనల నుండి మనము కూడా పరిపక్వత చెందాలి. ఏ విధముగానైతే ఆ సీతాకోక చిలుక పరిపక్వత చెంది అది అందమైన సీతాకోక చిలుకగా మారుతూ ఉన్నదో, నీవు నేను కూడా మన జీవితంలో ఎదురయ్యే మార్పులు మన మంచికే అని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ మార్పులో మనం దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆ మార్పు మన జీవితంలో క్రొత్తదనాన్ని తీసుకువస్తుంది. ముఖ్యముగా నువ్వు మార్పు చెందేటప్పుడు కొన్ని క్రొత్త బాధ్యతల ద్వారా, క్రొత్త క్రొత్త కష్టాల ద్వారా, కొత్త కొత్త వ్యక్తులు ఎదురవటము ద్వారా, పరిచయం అవటము ద్వారా, మరి ముఖ్యముగా పరివర్తనము చెందటము ద్వారా, వీటన్నిటి ద్వారా మన జీవితాలలో మార్పు వస్తూ ఉన్నది. ముఖ్యంగా నీవు ఏదైనా కొత్త బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నావు అంటే ఆ బాధ్యత ద్వారా నీకు కష్టం రావచ్చు. ఆ కష్టము ద్వారా నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డగా, కుటుంబముగా దీవించబడుతున్నావు.
అన్న సత్యాన్ని గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో మన క్రొత్త మార్పుకు నాంది పలుకుతూ ఉండగా మనం వాటన్నిటినీ కూడా ధైర్యముగా ఎదుర్కోవాలి. వాటన్నిటినీ కూడా ఆత్మవిశ్వాసముతో ఎదుర్కోవాలి. వాటన్నిటి నుండి కూడా మనము పరిపక్వత చెందాలి. ఆ కష్టాలలో మన విశ్వాసాన్ని కోల్పోకూడదు, మన నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించే ఆ వాగ్దానాలను మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మార్పు ద్వారా మనం క్రీస్తు ప్రభువుకి అతి దగ్గర అవుతూ ఉన్నాం. దేవునికి అతి దగ్గర అవుతూ ఉన్నాం. దేవుని వాక్కుకు అతి దగ్గర అవుతూ ఉన్నాం. మన తోటి వారికి అతి దగ్గరగా సన్నిహితముగా అవుతూ ఉన్నాం. మరి మన జీవితంలో మార్పు లేకపోతే వీటన్నిటి నుండి దూరం అయిపోతూ ఉన్నాం అన్న విషయాన్ని ఈ రోజున ప్రభు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24, 26 వచనాలలో వాక్యాన్ని ఈ విధముగా చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24, 26 వచనములో చదువుతూ ఉన్నాం. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనములో గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది విస్తారముగా ఫలించదు అని వాక్యము ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అనగా ఆ గోధుమ గింజలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ గోధుమ గింజ ముందుగా భూమిలో నాటబడుతూ ఉన్నది. దానిపైన ఆ మట్టి కప్పివేయబడుతూ ఉన్నది. ఆ మట్టి కప్పివేసేటప్పుడు ఆ గింజ ఎన్నో బాధపడవచ్చు ప్రియులారా. అయ్యో, ఇదిగో నన్ను బూడ్చిపెడుతూ ఉన్నారు, నన్ను సమాధి చేస్తూ ఉన్నారు, నా పైన ఈ మట్టి ఇవన్నీ వేస్తూ ఉన్నారు, ఏమిటి నా జీవితాన్ని ఇలా వినాశనం చేస్తూ ఉన్నారు, ఏమిటి నా జీవితంలో ఈ కష్టము అని ఆ గోధుమ గింజ కూడా బాధపడవచ్చు. నాటిన తరువాత, మట్టి వేసిన తరువాత మరలా ఆ వర్షపు నీరుతో అది నానబడుతూ ఉన్నది. అది అనుకోవచ్చు, అయ్యో నేను మట్టిలో నానబడతాం మాత్రమే కాదు, మరలా వర్షపు నీరుతో నేను ముద్ద ముద్దగా తడుస్తూ ఉన్నాను, అయ్యో నా జీవితము ఉబ్బుతూ ఉన్నది, కుళ్ళిపోతూ ఉన్నది అని ఎన్నో విధాలుగా బాధపడవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, రోజుల గడుస్తూకున్న కొద్దీ, మార్పు చెందుతూ ఉన్న కొద్దీ ఆ గోధుమ గింజలో నూతన జీవం మొలకిస్తూ ఉంది ప్రియులారా. ఆ గోధుమ గింజలో నూతన మొక్క, నూతన సృష్టి ప్రారంభమవుతూ ఉన్నది. అలా ప్రారంభమై అది విస్తారముగా పండించబడుతూ ఉన్నది ప్రియులారా. విస్తారముగా ఆ గోధుమలను ఉత్పత్తి చేస్తూ ఉన్నది, పండిస్తూ ఉన్నది, ఆ ప్రజలకు ఆహారాన్ని తీరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి చూడండి, ఆ గోధుమ గింజ భూమిలో నాటపడకపోతే అలాగనే ఉండే, ఆ గోధుమ గింజ నీటి ద్వారా ఆ వర్షపు బిందువుల ద్వారా తడవకపోతే అది అలాగనే ఉంటుంది. మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ గోధుమ గింజ ఉపమానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో కూడా మార్పు అనేది రావాలి ప్రియ విశ్వాసులారా. మనము ఎక్కడ వేస్తున్న గొంగలి అక్కడే ఉన్నట్లు ఉండకూడదు. మనము ఈ లోకములో మన ఆత్మీయ జీవితములో మార్పు చెందాలి. ఈ మార్పు చెందే ప్రక్రియలలో ఎన్నో అడ్డంకులు మనం ఎదుర్కోవచ్చు ప్రియులారా. ఏ విధంగా మన అది గోధుమ గింజ పైన మట్టి పడుతూ ఉన్నదో మన మీద కూడా ఎన్నో ఎన్నో విధాలుగా ఈ లోకపు పోకడులలో ఉన్నటువంటి అనేకమైనవి మన మీద కూడా ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. వాటన్నిటికీ మనము ఎదుర్కోవాలి, కానీ భయపడకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే మనము ఈ యొక్క ఆత్మీయ జీవితములో ఒక నూతన సృష్టిగా జీవించబడతాం.
ఈ ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించగలుగుతాం. ఈ మార్పు ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు అని నీవు గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఎజికేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో వాక్యం ఈ విధముగా తెలియజేస్తూ, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును అని ప్రభువు ఎజికేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మన జీవితంలో మార్పు లేకపోతే, ఆ రాతి గుండెను పోలి నువ్వు జీవిస్తే, మార్పు లేనటువంటి, మార్పు చెందనటువంటి ఆ రాయి వలె ఎలా దేవుడు ప్రసాదించే ఆ మాంసపు గుండె, ఆ దయగలగన్నటువంటి హృదయము, మేలుకరమైనటువంటి జీవితము నీ వశమవుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా దేవుడు ప్రసాదించే ఆ మాంసపు హృదయమును మనం స్వీకరించాలి. అది స్వీకరించాలి అంటే ఈరోజు నీ జీవితంలో మార్పు రావాలి. ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులలో యూదా ఇస్కరియోతులో మార్పు లేదు. ధనానికి ఆశపడుతూ ఉన్నాడు, నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నాడు, తనలో ఆ సైతానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు, తనలో మార్పు ఏమీ లేదు. అందుకే ప్రభువును అప్పగించి వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు, ప్రాణాన్ని కోల్పోతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ 12 మంది అపోస్తలులలో పేతురు గారిని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకుతూ ఉన్నాడు ప్రియులారా. 1 కాదు 2, 3 సార్లు బొంకుతూ ఉన్నాడు. కానీ ఆ పేతురు గారి జీవితంలో మార్పు చూస్తూ ఉన్నాం. ఆ పేతురు గారి జీవితంలో ప్రభు ఆ మార్పు చూస్తూ ఉన్నాడు, హృదయ పరివర్తనను చూస్తూ ఉన్నాడు, పశ్చాత్తాప హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకే పేతురు అనే ఆ రాయి పైన తన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను కూడా మన కుటుంబ జీవితములో, మన యొక్క ఆత్మీయ జీవితములో దేవుడు ఎన్నో వరాలను నీ వశము అవ్వాలి అంటే, దేవుడు ప్రసాదించి ఎన్నో దీవెనలు నీ సొంతం అవ్వాలి అంటే నీ జీవితంలో మార్పు రావాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో వాక్యాన్ని ఈ విధముగా మనం చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పాతవి గతించిపోవాలి అంటూ ఉన్నాడు ప్రభు. ఎందుకు అంటే క్రీస్తునందు ఉన్న నీవు నూతన సృష్టిగా మారాలి. నీ జీవితంలో మార్పు రావాలి, పాత జీవితం గతించిపోవాలి. అప్పుడే నీ జీవితము ఇదిగో ప్రభు పలికిన విధముగా క్రొత్త జీవితముగా మారుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మన జీవితాలలో కూడా ప్రభు ప్రసాదించే అటువంటి నూతన సృష్టిగా మారాలి అంటే మనలో మార్పు అనేది తప్పనిసరి ప్రియులారా. అందుకే పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనములో మానసిక మార్పు ద్వారా మీరు మేలులు పొందుతారని వాక్యము పలుకుతూ ఉంది ప్రియులారా. మరి చివరిగా మనందరికీ తెలిసినటువంటి ఒక కథ మనకు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఆ కథ అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఊరిలో శిల్పాలు చెక్కే ఒక శిల్పి ఉండేవాడు. ఆ శిల్పి ఎంత చక్కగా శిల్పాలను చెక్కుతూ ఉంటాడంటే రమ్యముగా, అమోఘముగా, చాలా అందముగా శిల్పాలను చెక్కేవాడు. చాలామంది యాత్రికులు అక్కడికి వచ్చి చూసేవారు.
ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ శిల్పి దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి బండరాళ్ళను చూస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద బండరాళ్ళను చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి అడుగుతూ ఉన్నాడు ఆ శిల్పిని, అయ్యా ఇదొక బండరాయి, ఏమీ బాగాలేదు చూడటానికి, ఎందుకు దీనిని ఇక్కడ ఉంచావు అంటే ఆ శిల్పి ఒక చిరు నవ్వు నవ్వి ప్రక్కకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు గడిచిన తరువాత మరలా ఆ యొక్క వ్యక్తి ఆ శిల్పి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు పెద్ద బండరాయిగా పడి ఉన్నటువంటి ఆ రాయి ఒక అందమైన ఆకర్షణీయమైన ఒక దేవదూతగా ఆ శిల్పి దానిని తయారు చేశాడు. ఆ వ్యక్తికి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇందులో నేను ఒక పనికిరానటువంటి బండరాయిని చూశాను, ఎంత చక్కగా దీనిని నీవు చెక్కావు, దేవదూతగా నీవు చెక్కావు అని అన్నప్పుడు ఆ శిల్పి అంటూ ఉన్నాడు, అయ్యా ఇది నా గొప్పతనము కాదు, ఆ దేవదూత ఆ శిల్పము ఆ బండరాయిలో ఉంది, నేను కేవలము ఏదైతే అడ్డుగా ఉన్నదో దానిని నా ఉలితో నా శుతితో దానిని కొట్టి తొలగించాను. ఎంత గొప్పగా చెబుతూ ఉన్నాడు చూడండి ప్రియ విశ్వాస ఆ శిల్పి. అలాగనే మన జీవితంలో కూడా మార్పు చెందాలి అంటే మనలో ఒక అనవసరమైనవి ఎన్నో విషయాలు, ఎన్నో పాపకరమైనటువంటి గుణాలు మనలో ఉంటూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము తొలగించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో మార్పు వస్తూ ఉన్నది. ఆ మార్పులో ఎదురయ్యే ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి దుఃఖము మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ మార్పు ద్వారానే, ఆ హృదయ పరివర్తన ద్వారానే దేవుడు మనలను దీవిస్తాడు. దేవుడు ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా, ముఖ్యంగా వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.